కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు భారీగా పెంచాయి. పెరిగిన సిలిండర్ ధరలు అటు హోటల్ వ్యాపారులకు ఇటు సామాన్యులకు భారంగా మారనున్నాయి. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లాలో 37 గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 5,000 పైచిలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. వీరంతా సుమారు నెలకు 15,000 సిలిండర్లను రీఫిల్ చేస్తుంటారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా పెంచడంతో ఈ మేరకు హోటల్ వ్యాపారులపై భారం పడనుంది. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 2,350 రూపాయలు ఉండగా, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు కంపెనీలు ఒక్కో సిలిండర్పై 993 రూపాయలను పెంచాయి. దీంతో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర నల్గొండ జిల్లాలో సుమారు 3,350 రూపాయలకు చేరుకుంది. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కారణంగా జిల్లాలోని హోటల్స్, టిఫిన్ సెంటర్స్, టీ స్టాల్స్, బేకరీల యజమానులపై నెలకు సుమారు 1,50,00,000 రూపాయల అదనపు భారం పడే అవకాశం ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ టిఫిన్ సెంటర్స్, టీ స్టాల్స్, క్యాటరింగ్ ఏజెన్సీలు, బేకరీలపై మోయలేని భారం పడనుంది. ఇది అంతిమంగా సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టనుంది. భారీ స్థాయిలో పెరిగిన సిలిండర్ ధరలను భరించలేక హోటల్ యజమానులు ఆ మేరకు టీ, టిఫిన్స్, భోజనాలు, స్నాక్స్ ధరలను పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే అది వినియోగదారులపై భారం పడనుంది. అదే సమయంలో హోటల్స్ వ్యాపారంపై కూడా ఇది కొంతమేరకు ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. మాకు ఈ గ్యాస్ ధరలు పెంచి ఒకేసారి 1,000 రూపాయలు పెరగడం వల్ల బేరాలు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు అసలు కరోనా కంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గత 3 నెలల నుంచి కరోనా కాలంలోనే మాకు అసలు మొత్తం బంద్ అయిపోయి వ్యాపారాలు ఆగమైపోయేంత ఆగమంలో ఉన్నామో ఈ 3 నెలల సంది కూడా అంతే పరిస్థితి అవుతుంది. నెలకు ఒక సిలిండరు, 2 నెలలకు ఒక సిలిండర్ అట్లా దొరుకుతున్నాయి. అవి కూడా కమర్షియల్ కూడా మనకు కరెక్ట్గా రిలీజ్ చేయట్లేరు. అప్పుడొకటి ఇస్తున్నారు కమర్షియల్ కూడా. అప్పుడొకటి ఇవ్వడం వల్ల ఏదో నడిపిస్తున్నాము. దాన్ని నడిపిస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఒకేసారి 1,000 రూపాయలు పెరగడం వల్ల మాకు బేరాలు చాలా ఇబ్బంది అవుతుంది. నడిపేయలేకపోతున్నాం. మేము ఇచ్చేది కూడా టిఫిన్స్ ఎవరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఉంటారు, బస్ స్టాండ్కి వచ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళు మధ్యతరగతి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వస్తుంటారు మా కాడికి. పెద్ద హోటల్కి పోయి తినేవాళ్ళు కాదు, వాళ్ళు పెట్టే పరిస్థితి ఉండదు అంత డబ్బు. మేము తక్కువ ధరలో ఏదో 30 రూపాయలకు టిఫిన్ ఇస్తున్నాం, 30 రూపాయలకు టిఫిన్ ఇస్తున్నాం, తక్కువ ధరకు 30 రూపాయలు టిఫిన్ ఇస్తున్నాం వాళ్ళకి. అలాంటి మా మీద రేటు 1,000 రూపాయలు పెంచడం అనేది చాలా దయనీయమైన పరిస్థితి. సార్ మమ్మల్ని మా వీధి వ్యాపారాన్ని కొంచెం కాపాడాలని కోరుతా ఉన్నాం. మాకు గతంలో వీధి వ్యాపారులకు నల్గొండ జిల్లాలో గతంలో మాకు నెలకు 30 లీటర్ల కిరోసిన్ ఫ్రీగా ఇచ్చేది. ఏది మన గతంలో మనకు ఎన్టీ రామారావు హయాంలో ఉన్నప్పుడు గతంలో 90 లీటర్లు బండికి 90 లీటర్లు ఫ్రీ కిరోసిన్ మమ్మల్ని స్ట్రీట్ వెండర్స్ని గుర్తించి మాకు 90 లీటర్ల కిరోసిన్ ఇచ్చేది. దాన్ని కుదించుకుంటూ వచ్చి 30 లీటర్లు చేసారు, 30ని 15 చేసారు. 15 నుంచి తెలంగాణ గవర్నమెంట్ రాగానే మొత్తం క్లోజ్ అయిపోయింది అది. అప్పటి నుంచి ఏదో కొట్టుకుంటూ కరోనా కాలం, ఈ కాలం, ఆ కాలం అనుకుంటూ ఏదో కాలం వెళ్ళబోస్తా ఉన్నాం. మేము గత 25 ఏళ్ళ నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాం. మాతో పాటు మేము ఒకరేం చేయకుండా మాతో పాటు ఒక 4గురికి ఉపాధి కల్పిస్తున్నాము. దీని దంటకు మా దగ్గర కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు దొరకక ఉపాధి ఈ సొంత ఉపాధి, స్వయం ఉపాధి చేస్తూ ఉన్నారు. దీంట్లో వాళ్ళకు కాబట్టి మామూలు ఆదుకోవాలని కోరుతా ఉన్నాము. ఈ స్ట్రీట్ వెండర్స్ని కొంత గవర్నమెంట్ గుర్తించాలని చూస్తాను. ఎందుకంటే వేలల్లో కాదు సార్, లక్షల్లో ఉన్నారు స్ట్రీట్ వెండర్స్. రోడ్ సైడ్ ఫుట్పాత్ మీద బతికే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ మా స్ట్రీట్ వెండర్ని ఖచ్చితంగా గుర్తించాలి సార్. గుర్తించి నెలకు ఒక 6 సిలిండర్లు మాకు సబ్సిడీ మీద రావాలని చెప్పేసి కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది సార్ ఈ మధ్య కాలంలో. దానికోసం మీరు కొంచెం దయ చూసి మా స్ట్రీట్ వెండర్ని కాపాడాలని కోరుతా ఉన్నాను సార్.